ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ చరిత్ర గురించి వక్రీకరణలు చేస్తూ రావడంతో విరక్తి చెందిన ప్రజలు కాస్త ఈ సోషల్ మీడియా వచ్చా కొన్ని పాయింట్స్ తెలుసుకుంటున్నారు. తెలియజెప్పాలనుకునే వాళ్ళు కూడా ఇదివరకు అవకాశం లేదా, ప్రింట్ మీడియా అలౌ చేసేది కాదు, ఎలక్ట్రానిక్ మీడియా అలౌ చేసేది కాదు. అలాంటి సందులో ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కొంత ప్రొజెక్ట్ అవుతున్నాయి. అందులో ఈ సంభాజీ ఇష్యూ వచ్చిన తర్వాత రకరకాలు దాంట్లో నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు, పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. సంభాజీకి సంబంధించిన మరొక కీలకమైనటువంటి కథ. శివాజీ మొదటి భార్య సయీబాయి పట్టాభిషేకానికి ముందే చనిపోయింది. పట్టాభిషేకం సమయంలో పట్టమహిషి సోయరాబాయి ఆమె కుమారుడు రాజారాం ఒక దశలో సంభాజీ తండ్రికి దూరం అయ్యాడు. ఆ సమయంలో సోయరాబాయి తన కుమారుడైన రాజారాంని యువరాజుని చేయాలని మొండిపట్టు పట్టింది. సేనాధిపతుల్లో ఒకడైన హంబీర్రావు మోహితే సోయరాబాయికి సోదరుడి వరుస. శివాజీ మరణించడానికి ముందే సంభాజీ తండ్రి వద్దకు తిరిగి వచ్చేశాడు. రాయగఢ్లో సోయరాబాయి సన్నిహితుల నుండి సంభాజీకి ప్రమాదం పొంచి ఉన్నదని గ్రహించిన సంభాజీకి మరొక చోట పని అప్పగించి దూరంగా ఉన్న పనాల్గఢ్కి పంపించాడు. ఆ పరిస్థితుల మధ్య అనారోగ్యానికి గురి అయి శివాజీ మరణించాడు. మంత్రులు, సేనాధిపతులు సమాలోచన జరిపారు. హైందవీ స్వరాజ్యానికి పొంచి ఉన్న ప్రమాదాలను గమనించి బాలుడైన రాజారాంని కాక యుక్త వయస్కుడైన సంభాజీని ఛత్రపతి చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తీసుకోవడంలో సోయరాబాయికి సోదరుని వరుస అయిన హబీర్రావు మోహితే కీలక పాత్ర వహించడం గమనార్హం. అప్పటికే హంబీర్రావు కుమార్తె అయిన తారాబాయికి రాజారాంతో వివాహం శివాజీ ఆశీస్సులతో జరిగింది. ఖండో బల్లాల్ చిట్నీస్ పత్రలేఖకుడు తదితర మంత్రులు కూడా సంభాజీ వైపే నిలిచారు. అలా సంభాజీ ఛత్రపతి అయ్యాడు. ఈ స్పష్టత రావడానికి 7-8 నెలలు పట్టింది. రాజ్యానికి రావడం ఆలస్యంగా స్వరాజ్య రక్షణలో సంభాజీ సైనికులు పరుగులు పెట్టించాడు. ఔరంగజేబుకి సింహస్వప్నం అయ్యాడు. 9 సంవత్సరాల తర్వాత స్వజనుల కుట్రకు బలై దొరికిపోయిన సంభాజీని ఔరంగజేబు చిత్రహింసలు పెట్టగా మరణించినప్పుడు అందరూ కలిసి రాజారాంకి పట్టం కట్టారు. అతన్ని సురక్షితంగా కాపాడుకోవడం కోసం సుదూర దక్షిణంలో ఉన్న జింజీ కోటకు తరలించారు. రాయగఢ్ కోటను స్వాధీనం చేసుకున్న మొఘలులు సంభాజీ భార్య యశోబాయిని, కుమారుడు షాహుని మరికొందరిని ఢిల్లీకి బందీలుగా తరలించారు. 1700 సంవత్సరంలో రాజారాం మరణించగా అతని కుమారుడు శివాజీ టూని రాజుగా ప్రకటించి తారాబాయి రాజ్యతంత్రం నడిపింది. 1707 ఔరంగజేబు మరణించాడు. అప్పుడు ఢిల్లీలో ఉన్న మొఘలుల పాలకవర్గం బాగా ఆలోచించి శివాజీ టూకి పోటీగా షాహుని విడుదల చేసి మహారాష్ట్రకు పంపారు. యశోబాయి నిర్బంధం కొనసాగించి 1719లో ఆమె విడుదలైంది. మహారాష్ట్రలోని మంత్రులు, సేనాధిపతులు కొందరు అటు కొందరు ఇటు అయ్యారు. కొన్నాళ్ళు గందరగోళం చేసుకుంది. అయితే షాహు శివాజీ టూ ఒక ఒప్పందానికి వచ్చి వర్ణ నదికి ఉత్తరంగా ఒకరు, దక్షిణంగా మరొకరు విస్తరించాలని అంగీకారానికి వచ్చారు. ఆ తర్వాత స్వల్పకాలంలో దేశంలోని అత్యధిక భాగం స్వరాజ్యంలో భాగమైంది. మొఘలుల ప్రభావం క్షీణించింది. 1757 తర్వాత ఆంగ్లేయులు దేశంలో ప్రయత్నిస్తున్న సమయంలో వాళ్ళని ప్రతిఘటించింది మహారాష్ట్రలే, మొఘలులు కాదు. ఇది విజయసారథి వడ్డీ గారు లాంటి వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అంశం.